దేవుని యొక్క పనిని ఎలా కొనసాగించాలి అనే విషయాన్ని నేర్చుకోబోతున్నాం. దేవుని యొక్క పని మనం చూసినప్పుడు లోకంలో చాలా పనులు ఉంటాయి కానివ్వండి, కానీ దేవుని పని అనేది దానికి ఒక ప్రత్యేకత ఉంటుందండి. ఈరోజు కూడా చూడండి, కొన్ని చోట్ల మనము కొన్ని ఆఫీసులో కావచ్చు, బయట ఎక్కడన్నా కంపెనీస్ లో కావచ్చు, ఎక్కడన్నా కూడా మనం ఒక కుటుంబంలో కావచ్చు, ఒక పని అనేది అప్పగించినప్పుడు అందరికీ ఆ పని ఏం చేయరండి, అప్పగించరు. అందరికి అప్పగిస్తారా ఏంటి? అందరికి అప్పగించరు. మరి ఏం చేస్తారు వాళ్ళు? ఈ అప్పగించే వారు ఏం చేస్తారంటే మొట్టమొదటిగా నమ్మకత్వాన్ని కోరుకుంటారు. అంతేనండి, నమ్మకత్వం అంటే నమ్మకం కలిగినటువంటి వారికి ఏం చేస్తారు, పని అనేది అప్పగిస్తారు. కుటుంబంలో కూడా చూడండి, కొన్ని బాధ్యతలు మనం చూసినప్పుడు అందరూ చేయటానికి అవదు. అందరి పిల్లల్ని ఒకే మాదిరిగా తల్లిదండ్రులు చూడరు. ఒకవేళ అంటే ఈ బాధ్యతలు అప్పగించే దాన్ని బట్టి చెప్తున్నాను, అన్ని బాధ్యతలు అందరి పిల్లలకి ఏం చేయరు, అప్పగించరు. ఎందుకంటే వాళ్ళలో నమ్మకత్వం కలిగినటువంటి వారు ఉంటారు. ఆ నమ్మకత్వం కలిగినటువంటి వారికి ఏం చేస్తారంటే కొన్ని బాధ్యతలు అప్పగిస్తూ ఉంటారు అన్నమాట. దేవుడు కూడా అంతే. ప్రారంభం నుంచి కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే నమ్మకం కలిగినటువంటి వారికి ఏం చేస్తాడు, ఆయన పనిని అప్పగించాడు. ఆయన గురించి ఏం చేయమన్నాడు, తెలియపరచమన్నాడు. అయితే ఒక వాక్య భాగం చూస్తే మనం ముందుకు వెళ్ళిపోతాం. చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయము, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనం, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా. బాగా గమనించాలి, ఇక్కడ చాలా చక్కటి మాటను ఇక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు నా తలంపులు అంటే మీ తలంపులు అంటే దేవుడు ఏమంటున్నాడంటే దేవుని యొక్క తలంపులతో భూమి మీద ఉన్నటువంటి మనుషుల తలంపులు ఎలా ఉంటాయనేది ఏం చేస్తున్నాడు, మీవి నావి ఒకటి కాదు అంటూ ఉంటాడు అనమాట. ఒక్కోసారి చూడండి, కుటుంబంలో కూడా పెద్దలు ఉంటారు అంటే తల్లిదండ్రులు పెద్దలుగా ఉన్నటువంటి వారు ఉంటారు, కుటుంబంలో పిల్లలు ఉంటారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు ఏం చేస్తారు, చాలా బాధ్యతలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఒక్కోసారి తల్లిదండ్రులు చెప్తారు ఏమని, నీ ఆలోచనలకి మా ఆలోచనలకి చాలా వ్యత్యాసం ఉంది అంటూ ఉంటారు అనమాట. ఎందుకు? వీళ్ళు చిన్న పిల్లలు, వీళ్ళకి తెలియదు కాబట్టి తల్లిదండ్రులు ఏం చేస్తారు, మీకు తెలియదు, మీరు చిన్న పిల్లలు, మీ నిర్ణయాలు ఎలా ఉంటాయి, చాలా వేగంగా ఉంటాయి, మేము పెద్దలు, మీ భవిష్యత్తు ఏంటో ఏంటి మేము చూసుకోగలం అనరా. మీరెవరు ఆ విధంగా అంటే? చాలా మంది ఆ విధంగా అంటారు. ఒకవేళ మనకి తల్లిదండ్రులు ఉంటే మనకు కూడా తల్లిదండ్రులు వాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ ఇజ్రాయేల్ ప్రజల విషయంలో ఇజ్రాయేల్లో ఉన్నటువంటి ఒక చెడుతనం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేసేవాళ్ళంటే దేవుడు మంచి చేయమని చెప్తే చెడు వైపే వాళ్ళు చెవిగ్గేవారు. అంతే కదండి. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ భూ సంబంధమైనటువంటి వాటిపైనే పరిశీలన చేసేవాళ్ళు, ఈ భూ సంబంధమైనటువంటి వాటిపైనే ఆలోచనలు చేసేవాళ్ళు. అలాంటి ఆలోచనలో మిరితమైనటువంటి ఆ ఇజ్రాయేల్ ప్రజల గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు, మీ తలంపులు నా తలంపులు ఎలా ఉన్నాయటండి, వేరువేరుగా ఉన్నాయి అంటున్నాడు. అయితే అంటే ఇజ్రాయేల్ యొక్క వాళ్ళ తలంపులకి దేవుని యొక్క తలంపులకి ఎంత ఎత్తుగా ఉన్నాయో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చూడండి, 9వ వచనం, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 9వ వచనం ఏమంటున్నాడు, ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంటే దేవుని యొక్క ఆలోచనలకు మనుషుల యొక్క ఆలోచనలకు ఎలా ఉన్నాయండి, చాలా వ్యత్యాసం ఉంది. అంతే కదండి. ఇప్పుడు పిల్లల యొక్క ఆలోచనలకు తల్లిదండ్రుల ఆలోచనలకు ఒక్కోసారి ఏమో మ్యాచ్ అవుతాయా? తల్లిదండ్రులు ఒక విధంగా ఆలోచిస్తారు పిల్లల పట్ల, పిల్లలు వాళ్ళు ఒకవైపుగా ఆలోచించుకుంటూ ఉంటారు అన్నమాట. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఇజ్రాయెల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆకాశానికి భూమి ఎంత ఎత్తుగా ఉందంటూ కొలవదగిన వారు ఉన్నారండి?
కొలవదగినారు అన్నారు. ఏదో కొంత కొలిచారు కానివ్వండి, దానిపైన మేము కొలవలేమండి, అంత దూరం మేము వెళ్ళలేకపోతున్నాం అంటున్నారు ఈనాడు శాస్త్రవేత్తలు కూడా. కరెక్టా? ఎగ్జాక్ట్ గా వాళ్ళు కొలగలిగారా? కొలతలు చెప్పారా? చెప్పలేకపోయారు. ఎందుకంటే మనుషులు తలంపులు ఆ విధంగా ఉంటాయి, దేవుని తలంపులు ఎలా ఉంటాయి? లెక్క లేకుండా ఉంటాయి. అయితే ఈరోజు మనము నేర్చుకునే వాక్య భాగాన్ని ఒకసారి పరిశీలన చేసినప్పుడు దేవుడు ఆ పని అనేది, దేవుని పని అనేది ఎవరికి అప్పగిస్తాడు, ఎలాంటి వారిని ఆయన ఎన్నుకుంటాడు? ఈరోజు చూడండి, 2025 సంవత్సరం అంతా కూడా మన జీవితంలో ఏమైపోయింది? గడిచిపోయింది. 2026 సంవత్సరంలో మన దేవుడు ఈ మొదటి వారాన ప్రవేశపెట్టాడు. మరి 2025 మీకు డిసెంబర్ చివరి వారంలో మీకు చెప్పాను వాక్యం, చాలా చక్కటి వాక్యం చెప్పాను. మీరు ఎంతమంది గమనించారో తెలియదు కానివ్వండి. మనం యొక్క ముగింపు భాగాన్ని లెక్క చూసుకుంటే ఏంటి అనేది ఒకసారి కూర్చొని ఆలోచిస్తే ఏం చేస్తాం 2025 అంతా కూడా అనుకుంటే ఒకసారి బాధ అనిపిస్తుంది కదా. కొన్నిసార్లు వ్యర్థంగా గడిపాం, కొన్నిసార్లు చాలా చాలా టయాన్ని వేస్ట్ చేసాం, మా సమయాన్ని అంతా కూడా వృధా చేస్తామని మనం చాలా బాధపడిపోతూ ఉంటాం అన్నమాట. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, ఇలా అవ్వకూడదనే దేవుడు ఏం చేస్తాడు, మరలా 2026 సంవత్సరాన్ని మన చేతుల్లో పెట్టాడండి, ఇచ్చాడు. కానీ 2026 సంవత్సరమైనా మనం దేవుని కోసం ఏమన్నా చేయగలమా అనేది ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలండి? ఖచ్చితంగా ప్రశ్నించుకోవాలి. 2025 నేనేమి చేయలేకపోయాను, ఇది నిజం. కానీ 2026లో అయినా కూడా నేను దేవుని కోసం ఏమైనా చేయగలనా? అదే కదా దేవుడు కోరుకునేది. ఏం కోరుకుంటున్నాడంటే దేవుడు 2026 సంవత్సరంలో నా బిడ్డలు నా కోసం ఏమైనా ప్రయాసపడతారని దేవుడు ఏం చేస్తున్నాడు? ఎదురెదురు చూస్తున్నాం. అయితే మనము ముందుకెళ్ళి కొన్ని లేఖనాల్లో మనం పరిశీలన చేసినప్పుడు అసలు దేవుని పని ఎవరెవరికి అప్పగించారు కదా. కొంతమందిని నమ్మకం కలిగినటువంటి వాటికి, మీరు అందరికీ బాగా తెలుసు, మనం కొన్నిసార్లు కూడా బైబిల్ తరగతిలో అక్కడక్కడ నేర్చుకుంటూ ఉంటాం. ఎవరి గురించి అంటే పౌలు తిమోతి గురించి నేర్చుకుంటూ ఉంటాం. ఈ పౌలు గారి జీవితంలో కానివ్వండి, తిమోతి గారి జీవితంలో కానివ్వండి, ఆయన చెప్తూ ఉంటాడు, నమ్మకము కలిగినటువంటి వారికి పని అప్పగించు తిమోతి అంటుంటాడు అనమాట. సామర్థ్యం కలిగినటువంటి వారికి దేవుడు అందరికీ ఇవ్వడు పని. అంటే దేవుని పని అందరూ చేయాలని ఆసక్తి కలిగి ఉన్నా గానీ, దేవుడు అందరికి ఆసక్తి ఇచ్చినా గానీ దాన్ని ఉపయోగించుకోలేనటువంటి వారు చాలా మంది ఉంటారు. ఏమండి? అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ప్రారంభంలో మనము ఆదికాండం పుస్తకానికి వెళ్ళినప్పుడు నోవాహు అనే ఒక భక్తుడు మనకు అగపడుతూ ఉంటాడండి. మీకు అందరికి బాగా తెలుసు. చూడండి, నోవాహు దగ్గర నోవాహు దాదాపు భూమి పుట్టిన తర్వాత ఒక 1650 సంవత్సరాలు, ఒక సుమారుగా ఈయన దేవుడు ఈయన్ని పని అప్పగించాడు. భూమి పుట్టిన తర్వాత 1650 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మనుషులు పుట్టిన తర్వాత, భూమి పుట్టిన తర్వాత ఇక ముందుకి కాలంలో దేవుడు ఏం చేశాడంటే నోవాహు అనే ఒక భక్తుడిని భూమి మీదకి దేవుడు పంపించాడు. ఆయనకి ఎందుకు పంపించాడంటే దేవుని పనిని అప్పగించడానికి పంపించాడు. ఎందుకు పంపించాడు? ఫస్ట్ ఆయన ఎలా ఉన్నాడో చూద్దాం. చూడండి, 7వ అధ్యాయము, ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినప్పుడు, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఈ తరములో ఎలా ఉన్నాడంటే, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉన్నందున. ఈరోజు ఆనాడు చాలా మంది ప్రజలు ఉన్నారు కదండి. నోవాహు జీవించినటువంటి దినాలలో చాలా మంది ఎక్కువైనటువంటి ప్రజలు ఉన్నారండి. ఆ ఎక్కువైనటువంటి ప్రజల్లో ఎవరికి ఈ పనిని దేవుడు అప్పగించాడు? అందరికి అప్పగించాల. మరి ఎవరికి అప్పగించాడంటే నిందారహితుడై, అంటే పాపము లేనటువంటి వాడు, నీతిగా బ్రతుకుతున్నటువంటి వాడు, అలాంటి నోవాహు గారికి ఈ పనిని, అంటే దేవుని పనిని అప్పగించాడు దేవుడు. ఆయన పని చేయడానికి దాదాపు ఆయన 120 సంవత్సరాలు ఏం చేశాడంటే వాడ నిర్మాణం చేసుకుంటూ
దేవుని పని చేశాడు. వాడ నిర్మాణం చేసుకుంటూ ఈరోజు మనం చూడండి, ఈ లోకంలో పని చేసుకోవద్దని దేవుడు చెప్పడం లేదు, చేసుకోమని చెప్పాడా? మనం ఏం చేస్తాం? కొన్ని సందర్భాలలో దేవుని పనిని పక్కన పెట్టి మన పని మనం చేస్తూ ఉంటాం కదా. కానీ నోవాహు అండి తన కుటుంబాన్ని పోషించుకున్నాడు. నోవాహు కూడా భార్య బిడ్డలు ఎక్కువ అందరూ ఉన్నారండి. అతనేమి సింగిల్ కాదు, అంటే ఒకనేం కాదు. అతనికి తన భార్య ఉంది, 3 బిడ్డలు ఉన్నారు, 3 కోడళ్ళు ఉన్నారు, ఒక కుటుంబం అనేది ఉంది. ఆ కుటుంబం బాధ్యత అంతా కూడా వహిస్తూ ఉన్నాడు ముందుకి నోవాహు. అలా వహిస్తున్నటువంటి సమయంలో దేవుడు ప్రత్యక్షమై దేవుడు తనతో మాట్లాడి ఒక మంచి పని అప్పగించాడు. ఏం పని అప్పగించాడు? సువార్త పని, అంటే దేవుడి పని, అంటే మనుషులు రక్షణలోకి తీసుకురాగలుగుటకు నోవాహుకి దేవుడు పని అప్పగించాడు. అయితే నోవాహు ఎలా ఉన్నాడండి? ఎలా ఉన్నాడు? చాలా నిందారహితుడై, అంటే నమ్మకము కలిగినటువంటి వాడిగా. ఎవరికి? దేవునికి. ఈరోజు చూడండి, భార్య భర్త మధ్యలోనే నమ్మకత్వాన్ని కోల్పోయారు అనుకోండి, వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితం అనేది ముందుకు వెళ్తుందా? భర్తకు తెలియకుండా భార్య ఒక పని చేసినా కానివ్వండి, భార్యకు తెలియకుండా భర్త ఒక పని చేసినా, భర్తకు తెలియకుండా భార్య, వీళ్ళు ఇరువురు మధ్యలో ఎవరు కూడా ఒకరు తెలియకుండా ఒకరి మన నమ్మకత్వాన్ని కోల్పోతే ఇంకా నెక్స్ట్ పని అప్పగిస్తారండి? ఏమి చెప్పరు. ఏం కలుగుద్ది కుటుంబంలో అంటే వైరం అనేది కలుగుతూ ఉంటది. అంటే ఈనాడు అన్ని బాగున్నా కూడా వైర్యాలు వస్తూ ఉన్నాయి, గొడవలు అనేవి వస్తున్నాయి. దాని గురించి కాదు కానివ్వండి, కొన్ని సందర్భాల్లో కొన్ని నమ్మకత్వాలు కోల్పోతూ ఉంటారన్నమాట. అలా కోల్పోతే పని ఇస్తాడా భర్త భార్య కంటే? ఇవ్వడు. భార్య కూడా అంటే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంది, భర్తకి ఆ చెప్పాల్సినటువంటి బాధ్యతలన్నీ నిర్వహించలేరు. కానీ దేవుడు ఇక్కడ చూసినప్పుడు దేవునికి నోవాహుకి మధ్యలో ఎలా ఉందంటే నిందారహితుడై, ఈ నిందారహితుడైనటువంటి నోవాహుకి దేవుడు ఏం చేశాడండి? ఒక పని అప్పగించాడు. ఏంటి? చూడండి, 6వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 11-12 వచనాలు. ఆదికాండం 6వ అధ్యాయము, మీ యొక్క బైబిల్ ఓపెన్ చేసినట్లయితే మరి ఆదికాండం 6వ అధ్యాయము 11-12 వచనాలు మనం చూసినప్పుడు, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. ఏమై ఉన్నదంటే అప్పటికి దాదాపు నోవాహు వచ్చినటువంటి దినాలకి భూలోకం ఏమైపోయి ఉన్నదంటండి? చెడిపోయింది. చెడిపోవడం అంటే ఏంటండి? ఇప్పుడు చెడిపోయేదంటే ఈ విధంగా కాదు. చెడిపోవడం అంటే ఏంటి? అసలు దేవుని మాటని వినేటువంటి వారు లేరు, దేవుని మాటను చెవును పెట్టేటటువంటి వారు లేరు. దేవుడు అంటే భయము భక్తి లేనటువంటి వారుగా మిగిలిపోయారు. అందుకే వాళ్ళని ఏమంటుందంటే దేవుని గ్రంథం, బైబిల్ గ్రంథము, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. ఎలా నిండి ఉందండి? బలాత్కారముతో. భూలోకం అంటే భూమి, ఏమండి? భూమి ఆకాశం పంచభూతాల, అవునా? అలా అంటున్నారు వెనకెవరు. భూమి అంటే భూమి బలాత్కారంతో నిండి ఉన్నదంటే పంచభూతాల కాదు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క తీరు ఎలా ఉన్నదంటే బలంగా ఉన్నారు. ఎవరి వైపు ఉన్నారు? బలంగా అపవాది వైపు పనిచేస్తున్నారు. బలంగా దేవుడు అంటే భయం లేదు, బలంగా దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుని దగ్గరకు వచ్చేటువంటి ప్రజలు లేరు అన్నాడు. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఒక నమ్మకం కలిగినటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు, అతడే నోవాహు. అయితే కింద మనం చూసినప్పుడు 12వ వచనం, 6వ అధ్యాయం 12వ వచనం, ఆదికాండం, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. మొట్టమొదటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నామండి. పని మొట్టమొదటిగా ఎవరికి అప్పగించాడు దేవుడు అంటే? నోవాహుకి. అయితే నోవాహు వచ్చినటువంటి దినాలలో, నోవాహు నివసిస్తున్నటువంటి దినాలలో భూమి అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క వైఖరి ఏ విధంగా ఉందండి? చెడిపోయి ఉండెను. ఎలా ఉందంటే 12వ వచనంలో, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకుని ఉండేరి. ఏం చేస్తారంటండి?
ఈ మనుషుల యొక్క పనితీరు, వాళ్ళ యొక్క విధానం ఏ విధంగా ఉందంటే, వాళ్ళు మొత్తం కూడా చెడిపోయి దేవునికి దూరమైనటువంటి ప్రజలు. ఈ చెడిపోయి దేవునికి దూరమైనటువంటి ప్రజల్ని దేవుడు విడిచిపెట్టాడా? ఈరోజు కూడా చూడండి, నమ్మకత్వాన్ని ఒక్కొక్కసారి కోల్పోతున్నప్పుడు దేవుడు ఎవరొకరి ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు. ఏమని హెచ్చరిస్తుంటాడు? జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. కానీ ఒక్కొక్కసారి మనం ఏం చేస్తూ ఉంటామంటే వాటిని పెద్దగా పరుచుకో, ఏమిందులో రోజు నేను మాటలే కదా అని అంటూ ఉంటాం అనమాట. కాదు, దేవుడు కొన్ని సందర్భాల్లో మనతో ఏం చేస్తూ ఉంటాడంటే చాలా సూటిగా వాక్యంతో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు నోవాహు గురించి మనం నేర్చుకుంటూ ఉన్నామంటే, ఎందుకు నోవాహు గురించి మనం నేర్చుకోవాలంటే, ఆనాడు నోవాహు ఏం చేశాడంటే చాలా నిందారహితుడుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కానీ నోవాహు జీవించినటువంటి దినాలలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క పనితీరు ఎలా ఉంది? సర్వ శరీరులు ఏం చేశారటండి? వాళ్ళందరూ కూడా తమ యొక్క నీతిని విడిచారు. మరి పని ఎవరికి అప్పగించాడు? వాళ్ళని కాపాడుట్లో నోవాహుకు అప్పగించాడు. కానీ ఈనాడు కూడా చూడండి, మనం కనీసం ఎవరికైనా దేవుని వాక్యం చెప్పి దేవుని దగ్గరకు తీసుకురాగలుగుతున్నామా? ఎంతమంది మన చుట్టుపక్కల ప్రాంతాలు, మన ఉండే నివాసాలు ఉంటాయి కదా, గృహాలు, మన గృహాల పక్క ఎంతమంది లేరండి నశించిపోయేటువంటి వారు? ఉన్నారా లేదా? అయితే మనం ఏమంటామంటే వాళ్ళు రారు, ఏం చేస్తాం? మనమే చెప్తాం, వాళ్ళు వినరు. మనమే నిర్ణయం తీసుకుంటాం. ఎప్పుడు కూడా వెళ్ళి వాళ్ళని పిలవము. వాళ్ళని చూసినప్పుడు ఏమంటాం? వాళ్ళు రారు అని మనమే నిర్ణయం తీసుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ నోవాహు ఆ విధంగా చేయలేదండి. నోవాహు ఏం చేస్తాడంటే ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ, మీరు బాగా గమనించండి, నోవాహు జలప్రలయం వచ్చిన తర్వాత ఎవరైనా ఒక్కరు మాకు ఈ విధంగా వస్తుంది, ఈ జలప్రలయం వస్తుంది అని మాకు తెలియదు అన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చెప్పలేదు నోవాహు అని ఉందండి స్టేట్మెంట్ ఏమన్నా? ఏమండి ఉందా? ఉంటే ఒకవేళ కాపాడబడే వాళ్ళు ఏమని? నోవాహు మాకు సువార్త చెప్పలేదు, ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని మాకు చెప్పలేదు అని ఆ సమయానికి ఎవరైనా ఉంటే ఏం చేసేవాళ్ళు? ఖచ్చితంగా కాపాడబడేవాళ్ళు కదా. తెలియదు కదా, మరి ఎలా చంపేస్తాడండి దేవుడు? బాగా గమనించండి. అంటే అర్థం ఏంటి? ఆనాడు ఒక్కరు కూడా ఆ విధంగా మాట్లాడలేకపోయారంటే ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ అందరికి సువార్త అనేది అందిందండి. ఆ సువార్త అంతా కూడా అందటానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ఒక నోవాహు. చూసారా నోవాహుని ఎలా ఎన్నుకున్నాడు? ఈ రోజు కూడా చూడండి, క్రీస్తు వారి సంఘం మనం కదా, మనమందరం కూడా ఆయన యొక్క శరీరం కదా, ఆయన శరీరంలో భాగాలు కదా. మనము ఎంతమందిని మనము దేవుని వైపు తీసుకురాగలుగుతున్నామంటే, ఎంత మందికి మనం సువార్త అనేది వినిపించగలుగుతున్నామంటే నిజం. మనకందరూ కూడా పని అప్పగించాడు. మనం అప్పగించినటువంటి పనిని ఎంత నమ్మకంగా చేయగలుగుతున్నామంటే ఒకసారి మనము ప్రశ్నార్థకంగా మనకు మిగులుతూ ఉందండి. అయితే రెండో సందర్భాన్ని మనం చూసినప్పుడు యూదులందరూ కూడా, మీకు అందరికి బాగా తెలిసినటువంటి చరిత్ర, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా చెరలోకి వెళ్ళిపోయారు. ఏ చెరలోకి వెళ్ళిపోయారు? బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. ఈ బబులోను చెరలోకి వెళ్ళినటువంటి ఇజ్రాయెల్ అందరూ, ఈ వెళ్ళినటువంటి వీరందరూ కూడా వెళ్ళక ముందు ఎక్కడ పంపించాడు దేవుడు వాళ్ళంటే? పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశించారా? మొదటగా నాయకుడు ఎవరు? మోసే. మోసే తర్వాత యెహోషువ తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వాళ్ళు ప్రవేశించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రవేశించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పాపం చేశారు. ఎక్కడికి? పాలు తేనెలు ప్రపంచ దేశం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక శ్రేష్టమైనటువంటి దేశాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత దేవుడు చేసిన మేలును మర్చిపోయి వాళ్ళు పాపం చేయడం ముందు కొనసాగారు. పాపం చేయటకు ముందుకు కొనసాగిన తర్వాత దేవుడు ఏం చేశాడు? బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుని ఆజ్ఞాపించి అక్కడ ఉన్నటువంటి యూదులందరినీ కూడా ఎక్కడ నడిపించాడు? బబులోను దేశానికి నడిపించారు. ఈ బబులోను దేశానికి నడిపించిన తర్వాత ఆ బబులోను దేశంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారంటే
ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఏమైనా ఐడియా ఉందంటే 70 సంవత్సరము. ఈ 70 సంవత్సరములు అయిన తర్వాత ఇర్మియా గారి దగ్గర ప్రవచనం ఉంది. అయ్యా 70 సంవత్సరాల తర్వాత మరలా యూదులందరినీ కూడా యెరూషలేము పట్టణానికి నడిపిస్తానని చెప్పారు. కాబట్టి అప్పుడు 70 సంవత్సరములు ముగించిన తర్వాత మరలా వీళ్ళందరం తోడుకొని ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలండి? మరలా కానానికి రావాలి. అంటే పాలు తెన్నుల ప్రపంచ దేశానికి రావాలి. ఈ పాలు తెన్నుల ప్రపంచ దేశానికి వచ్చిన తర్వాత వాళ్ళకి అక్కడ ఏమీ లేదు. మరలా అంతా భ్రష్టు పట్టిపోయింది. ఆ భ్రష్టు పట్టిపోయినటువంటి వారిలో వాళ్ళందరినీ కాపాడుట్లో ఎన్నుకున్నటువంటి వారే ఎజ్రా, నెహెమ్యా గారు. బాగా గమనించాలి. అంతమంది జనాభాలో తిరిగి వస్తున్నటువంటి ఆ యూదులందరిని కూడా దేవుడు కాపాడటానికి ఎవరిని ఎన్నుకున్నాడంటే ఎజ్రా, నెహెమ్యా. అప్పుడే ఎజ్రా, నెహెమ్యా గ్రంథాన్ని రాయించాడు దేవుడు. అప్పుడే మరలా యెరూషలేము టెంపుల్ ఉంది కదా, దేవాలయం, మరలా పునర్నిర్మాణానికి కారకులయ్యారు వాళ్ళ ఇరువురు. వాళ్ళ ఇరువురు కూడా ఎంత నమ్మకంగా ఉన్నారు దేవునికి కదా. ఇప్పుడు మరలా ఎక్కడి నుంచి అయితే వాళ్ళు చెరకి వెళ్ళిపోయారో అదే దేశానికి మరలా దేవుడు నడిపించడం, ఆ నడిపించినటువంటి ప్రజలందరినీ కూడా కాపాడుటలో ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు అంటే ఎజ్రా, నెహెమ్యా. వాళ్ళ ఇరువురే కనపడారు నమ్మకత్వం ఉన్నటువంటి వాళ్ళంటే? అవును. ఇంక్లూడ్ మొత్తం కూడా వెళ్ళిపోయినా కూడా వాళ్ళు 3 విడతలుగా వెళ్ళి 3 విడతలుగా వచ్చినా కానివ్వండి, ఆ తిరిగి వచ్చినటువంటి 3 సార్లు వచ్చినటువంటి ఆ యూదులు మొత్తం కూడా వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు దేవాలయం కావాలి. ఇప్పుడు మనకు కూడా చూడండి, చాలా చక్కగా ఇక్కడ కూర్చున్నాం చైర్లు వేసుకుని కదా. దీని వెనక చాలా కష్టం ఉంది కదా. మనకి ఇలాంటి ఒక ప్లేస్ లేకుండా ఎక్కడ కూర్చోగలం? ఆరాధన చేయగలం. దేవునికి తెలుసు మనకి ఏమి ఇవ్వాలో, ఎలా మనం నిలువ పెట్టాలో దేవునికి ఏం తెలుసు కాబట్టి ఇలాంటి మంచి ప్లేస్ మనకి ఇచ్చాడు. అయితే ఆనాడు వాళ్ళకు కూడా తిరిగి వస్తున్నటువంటి ఆ యూదులను మొత్తం కూడా కాపాడటానికి, అంటే వాళ్ళు ఆరాధన చేసుకోవడానికి ఒక మంచి దేవాలయాన్ని దేవుడు నిర్మాణం చేయట్లో ఎవరిని ఏర్పరచుకున్నాడంటే ఎజ్రా, నెహెమ్యాని. రెండో సందర్భాన్ని మనం చూద్దాం. చూడండి ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము. మీ యొక్క బైబిల్ తిప్పుకున్నట్లయితే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం మనం చూసినప్పుడు, కావున మీలో ఎవరు 393 పేజీ నెంబరు, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడై ఉండునుగాక. ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పడగొట్టినటువంటి దేవాలయాన్ని మరలా పునర్నిర్మాణం చేయాలి. ఈ పునర్నిర్మాణం చేయట్లో మరి ఏం చేయాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు వాళ్ళకి. అందుకే ఈనాడు కూడా మీరు చూడండి, దేవుని మందిరం కట్టుట్లో ఆనాడు కూడా దేవుడు ఎవరి దగ్గర కోరుకోలా. ఆ యొక్క ఎజ్రా, నెహెమ్యా కాలంలో మరలా దేవుడు ఆ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయట్లో అక్కడ ఉన్నటువంటి అన్యులు కావచ్చు, బయట ఉన్నటువంటి వారి దగ్గర ఎవరి దగ్గర కూడా ఏం చేయలేదు. మనం అంటుంటాం కదా, చిల్లిగా అంటాం కదా, ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకున్నట్టు చరిత్ర లేదు. మరి ఎవరు మాత్రమే ఇవ్వాలి? ఇజ్రాయిల్ మాత్రమే. ఈ రోజు కూడా అంతే. ఈ రోజు క్రీస్తు వారి సంఘం, ఈ సంఘం యొక్క క్షేమాభివృద్ధి ముందుకు వెళ్ళాలంటే మనం వెళ్ళి అన్యుల దగ్గర మనం అడగాల్సినటువంటి పని లేదు. అన్యుల దగ్గర దేవుడు అస్సలు కోరుకోలేదు. మరి ఎవరి దగ్గర కోరుకుంటున్నారంటే క్రీస్తు రక్తములో కడుగబడినటువంటి వారి దగ్గర నుంచే, నమ్మకంగా ఉన్నటువంటి వారి దగ్గర నుంచే ఆ పనిని ముందుకు దేవుడు తీసుకెళ్లాలని ఆశపడుతూ ఉన్నాడు అనమాట. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు 4వ వచనం చూడండి, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వచ్ఛర్పణమును కాగా ఆయా స్థలములోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను, వస్తువులను, పశువులను ఇచ్చి సహాయం చేయవలనని ఆజ్ఞాపించను. ఏం చేయాలటండి? వెండి బంగారము వస్తువులు ఏం చేయాలట? సహాయం చేయాలి. దేనికోసం అండి? దేనికోసం సహాయం చేయాలి? దేవుని యొక్క మందిరం కట్టించట్లో
ఎవరి దగ్గర దేవుడు కోరుకుంటున్నాడు ఆనాడు కూడా అంటే ఇజ్రాయెల్ దగ్గర. అంటే దేవుడు ఆయన పని ముందుకు నడిపించాలంటే, ఆయన పనిని దేవుడు ముందుకు కొనసాగించాలంటే రెండో సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన పనిని మనము ముందుకు కొనసాగించాలంటే ఆనాడు కానివ్వండి ఈనాడు కానివ్వండి, మనం యెషయా గ్రంథంలో చూసాం, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. నిజమంటే ఈనాడు దేవునికి ఇచ్చే విషయంలో కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒక్కోసారి ఇవ్వాలనుకుంటాం, ఇవ్వలేకపోతూ ఉంటాం. ఏమండి, ఇది దేవుని పనికి నేను ఇవ్వాలి, ఇది ఖచ్చితంగా మనం నిశ్చయించుకుంటూ ఉంటాం. నిశ్చయించుకున్న తర్వాత కూడా ఒక్కోసారి దాంట్లో నుంచి మనం ఏం చేస్తూ ఉంటాం, తీసి మనం ఏదో దానికి ఖర్చు పెడుతూ ఉంటాం అనమాట. నిజం అక్కడే ఏమవుతూ ఉంటామంటే మనము చాలా బాధకరంగా ఉంటూ ఉంటుంది అనమాట పరిస్థితులు. దేవునికి మనం ఏదైతే ఇవ్వాలనుకుంటామో ఖచ్చితంగా అది ఎంత కష్టం ఉన్నా కూడా మనం ఏం చేయగలగాలి, దేవునికి ఇవ్వగలగాలి. దేవుందే. ఈరోజు కూడా చూడండి, ఆ కృత నిబంధన అటువంటి కానుకలు మనం చూసినప్పుడు మనం వర్ధిల్లిన కొలత మనం దేవుడికి ఇవ్వాలి. మనం ఎంత వర్ధిల్లుతున్నామంటే, అప్పుడే చెప్తున్నాడు జాన్సన్ బ్రదర్, మునుపున్నటువంటి రోజులు వేరే, ఆ యొక్క ఆహార పదార్థాలు అంకుల్ గారు బాగా చల్లనీళ్ళతో స్నానం చేస్తారంటే వాళ్ళ శరీరాలు అప్పుడున్నటువంటి ఫుడ్ ఎన్ని వేరే అంటున్నాడు. అవును, అప్పుడున్నటువంటి ఫుడ్ వేరే అయినా కానీ ఇప్పుడు ఎక్కువ అభివృద్ధిలో ఉన్నారు. ఒక హీటర్ పెట్టుకుని స్నానం చేయగలరు ఇప్పుడు. అది వరకు ఉన్నది ఆ విధంగా అంటే కట్టెలు పెట్టాలి, కాచుకోవాలి, స్నానం చేయాలి. ఇప్పుడు ఆ విధంగా లేదు. అంటే ఇప్పుడు అభివృద్ధిగా ఉంది, అప్పుడు అభివృద్ధిగా ఉందంటే ఇప్పుడే అభివృద్ధిగా ఉంది. అంటే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే అభివృద్ధి బాటలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడండి. ఈ అభివృద్ధి బాటలో నడిపిస్తున్నప్పుడు మనము దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఏదైతే మనం ఇవ్వాలనుకుంటామో చాలా నమ్మకంగా మనం ఇవ్వగలగాలి. ఆ నమ్మకత్వాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు, కోరుతూ ఉన్నాడు. అక్కడ ఎజ్రా నెహెమ్యా గారు ఇద్దరు కూడా బబులోను చెరలో ఉన్నప్పుడు ఆ చెరలు ఆ ఉన్నటువంటి యూదులందరిలో దేవుడు ఎవరికి పని అప్పగించాడంటే, ఎందుకు వారికి ఇరువురికి మాత్రం అప్పగించాడు? కొన్నిసార్లు చూడండి, కొన్నిసార్లు అన్ని పనులు అందరూ చేయలేరు, చేయాలని ప్రయత్నం చేస్తారు కానివ్వండి, చేయడానికి ముందుకు వెళ్ళలేరు. అందరికి దేవుడు ఏం చేయడండి, పిలువబడినటువంటి వారు అనేకులు, కానీ ఏర్పరచబడినటువంటి వారు కొందరే అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంటుంది అన్నమాట. ఆసక్తి అయితే మనకి ఖచ్చితంగా ఉండాలండి. ఆ ఆసక్తిని బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు, ముందుకు నడిపిస్తూ ఉంటాడు. చూడండి, ఇందులోనే ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినప్పుడు 19వ వచనం రెండో సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. చెరలో నుండి విడుదల నొందిన వారు మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరించిరి. 20వ వచనం, యాజకులను లేవీలను తమ్మును తాము పవిత్రపరచుకొని పవిత్రులైన తరువాత చెరలో నుండి విడుదల నొందిన వారందరి కొరకు తమ బంధువులైన యాజకుల కొరకును తమ కొరకును పస్కా పశువును వధించిరి. ఎవరి కోసం అంటండి, తమ్మును తాము పరిశుద్ధపరచుకున్నటువంటి వారికి. అంటే ఈ పస్కా భుజించుట్లో కూడా అందరూ భుజించడానికి ఏం చేయదంటండి, అవదు. ఏం చేయాలి మరి, తమ్ముడు తాము పరిశుద్ధపరచుకోవాలి. ఈనాడు కూడా చూడండి, ప్రభరాత్రి భోజనం ఉంది, అందరు దాంట్లో చేసేదానికి అవకాశం లేదు. మరేం చేస్తారు దాన్ని, క్రీస్తు రక్తములో కడుగబడినటువంటి వారికి అని తెలియపరుస్తూ ఉంటుంది అన్నమాట. ఆనాడు కూడా ఇజ్రాయెల్ అందరూ కూడా ఆ బబులోను చెరలో నుంచి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలట, వాళ్ళు రాకముందే తమ్మును తాము పరిశుద్ధపరచుకొని, అంటే ఈ పరిశుద్ధపరచుకున్నటువంటి వారికి ఏం చేస్తాడు దేవుడు అంటే, ఆ పస్కా పశువును వధించిన తర్వాత వాళ్ళు అందులో భుజించడానికి అవకాశం అనేది ఉంటుంది. పరిశుద్ధపరచుకోకుండా అందులో చేస్తే నిజంగా అప్పుడు చనిపోయే వాళ్ళండి. కానీ ఇప్పుడు పరిశుద్ధపరచుకోకపోయిన వాడు అందులో చేస్తున్నా కూడా ఏం అవడం లేదు కదా, మనుషులకి ఏం రావడం లేదు, భయం లేదు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అందులో చేస్తున్న మనము ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా అందులో చేసినప్పుడు మనకి ఏం అవడం లేదంటే, మనకి ఏం అవడం లేదు, భయం లేదు. అంతే కదండి. ఒకవేళ ఒక్కరికి ఏదైనా ఎఫెక్ట్ అయింది అనుకోండి, రెండో వారు అందులో
చేయడానికి ప్రయత్నం చేస్తారా? ఖచ్చితంగా పరిశుద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇజ్రాయెల్ అందరూ కూడా అంతే. ఆ పస్కాను వధించిన తర్వాత వాళ్ళు ఆ బబులోను చెరల నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇక బయటికి ఇజ్రాయెల్ దేశానికి తీసుకురావడానికి వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలట? మొట్టమొదటిగా పరిశుద్ధపరచుకొని. ఈ పరిశుద్ధపరచుకుని అనే పదం వచ్చేసి చాలా చాలా ప్రాముఖ్యమైనది. అంటే పాపము లేనటువంటి వారిగా బయటికి రావాలి. ఈనాడు కూడా చూడండి, బాప్తిస్మం పొందిన తర్వాత కూడా మరలా పాపములో పడే అవకాశాలు ఉన్నాయి, పడతారు. అందుకే పరిశుద్ధపరచుకోండి అని ఇజ్రాయెల్ చూడండి ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తు నుంచి పాలు తేనెల ప్రపంచ దేశానికి దేవుడు నడిపించాడు. నడిపించిన తర్వాత కూడా మరలా ఏం చేస్తారు? వాళ్ళు పాపం చేస్తారు. పాపం చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుకి అప్పగించాడు. అప్పగించిన తర్వాత 70 సంవత్సరములు దేవునికి మొరపెట్టారంటే వాళ్ళు 70 సంవత్సరములు మొరపెట్టి, అయ్యా మమ్మల్ని విడిపిస్తానంటే ఇర్మియా గారి దగ్గర చెప్పావు కదా నువ్వు, 70 సంవత్సరాలు అయిన తర్వాత మమ్మల్ని బయటకు తీసుకొస్తానంటావంటే అప్పుడు ఎజ్రా నెహెమ్యా గారిని దేవుడు ఎన్నుకొని వీళ్ళకు ఒక దేవాలయం కట్టించి మరలా వీళ్ళందరినీ కూడా ఎక్కడికి నడిపిస్తున్నాడు దేవుడు? యెరూషలేము ప్రాంతానికి. దేవుని రాజ్యమైనటువంటి ఆనాడున్నటువంటి యెరూషలేము ప్రాంతానికి దేవుడు వాళ్ళు నడిపించాడు. కానీ నడిపించే విధానంలో వాళ్ళు ఏం చేయాలండి? ఏం చేయాలి? పరిశుద్ధపరచుకొని. అంటే పరిశుద్ధపరచుకున్నటువంటి వారికి దేవుడు ఆ నమ్మకత్వాన్ని ఇస్తాడా అంటే అవును. పరిశుద్ధపరచుకుంటే మాత్రమే ఏం చేస్తాడు దేవుడు? ఇస్తాడు. చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు 22వ వచనం. ఇందులోనే మనం చూసినప్పుడు ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. ఏలయనగా ఇశ్రాయేలుల దేవుని మందిరపు విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అర్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేశాను. ఏం చేశాడంటే దేవుడు? సంతోషింపజేశాడు. అయితే కొంచెం ముందుకెళ్ళి మనం చూసినప్పుడు ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం మనం చూసినప్పుడు 7వ వచనం 7-8 వచనాలు మనం చూసినప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. ఏమంటున్నారు? అయితే ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం, అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి, ఏమండి? అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించిన పదాన్ని మనం చూసినప్పుడు మరలా ఏం అర్థమవుతుంది? ఇక్కడ పరిశుద్ధపరచుకున్నారు. పరిశుద్ధత అనేది దేవుడు ఏం చేశాడు? మరలా వాళ్ళకి ఇచ్చాడు. మా దాస్యముల మమ్మను కొంచెము తెప్పరిలో చేయనట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల ఏం చేస్తున్నాడట? దయ చూపి ఉన్నాడు. అంటే మేము పాలు తేనెల ప్రపంచ దేశంలో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధత ఏ విధంగా అయితే మేము కలిగి ఉన్నామో ఆ పరిశుద్ధతకు మాకేం చేసినట్ట దేవుడు? కొంత మట్టుకు మా ఎడల ఏం చెప్పినాడట? దయ చూపి ఉన్నాడు. అంటే దేవుడు మనము ఒకవేళ పరిశుద్ధపరచుకుంటే మనల్ని కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంటే ఖచ్చితంగానండి. ఈరోజు మనం తీసుకునే తీర్మానాలు చూడండి. 2026 సంవత్సరం మొదటి వారంలో మనం ఉన్నాం. ఈ మొదటి వారం నుంచి కూడా మనము కొంతమందినైనా దేవుని వైపు నడిపించడానికి మనం ఒక సాధనాలుగా ఉండాలి అనేది మనం నిర్ణయించుకుంటే దేవుడు ఏం చేస్తాడట? ఖచ్చితంగా సహాయపడతాయి. ఎందుకులే వాళ్ళందరితో మనం మాట్లాడడం, మనమేంటో మన పిల్లలేంటో మన కుటుంబం ఏంటో చక్కగా ఆరాధన చేసుకుని వెళ్ళిపోదాం, మనకెందుకులే రిస్క్ అనుకుంటే దానికి కూడా మన ఇష్టమే. కానీ ఇప్పుడు బాగా గమనించండి, వీళ్ళందరూ కూడా బబులోను చెరలో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా ఆ దాస్యంలో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా ముందుకు నడిపించుట్లో దేవుడు ఏం చూపించున్నాడు అంటే దయ చూపించున్నాడు. ఆ పాపంలో ఉన్నటువంటి వారందరిని కూడా ఎలాంటి పాపం చేశారంటే వాళ్ళు ఐగుప్తులో ఉన్నటువంటి పాపం. ఐగుప్తులు ఎలాంటి పాపం చేశారు? కనీసం 70 మందితో ఐగుప్తుకి వెళ్ళారు. ఆ 70 మంది తెలియనటువంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి పాపం చేశారండి? ఈరోజు కూడా వివాహం విషయాలలో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఎవరైనా మంచి ఉద్యోగస్తుడా అమ్మాయిని ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. ఏం చేస్తారు?
మంచి ఉద్యోగస్తులు ఉన్నాడు అనుకోండి, వాళ్ళు దేవుల్లో ఉన్నారా లేదా, లేకపోతే వాళ్ళు అసలు మన సంఘమా కాదా, బైబిల్లో ఉన్నటువంటి సంఘమా కాదా, ఇవన్నీ కూడా ఏం చేయరు, ఆలోచించరు. మంచి ఉద్యోగం అండి, ఉద్యోగం బతికిస్తుంది అనుకుంటున్నారు మనుషులు, అంతే కదండి. ఒక అమ్మాయికి ఒక అబ్బాయి వివాహం చేసుకోవాలంటే ఏం చేస్తారు, అమ్మాయి మంచి ఉద్యోగం ఉందా, పర్లేదు ఎక్కడికి వెళ్ళినా ఏం పర్లేదండి చేసేసుకున్నాం, అసలు విశ్వాసే కాదని కూడా పరిశీలన చేయరు, వివాహాల నిర్ణయాలు తీసుకుంటారు. అలా వివాహాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ వివాహ జీవితం అనేది ముందుకు వెళ్తుందండి. ఇజ్రాయిల్లో జరిగినటువంటి మొట్టమొదటి పొరపాటు ఏంటంటే వాళ్ళు అన్యులకి ఇవ్వడం వాళ్ళ అమ్మాయిల్ని, రెండోది వాళ్ళ అబ్బాయిల్ని వీళ్ళ అమ్మాయిలకి తెచ్చుకోవడం. వాళ్ళు దేవుని బిడ్డలా కాదా, అసలు వాళ్ళ స్థితి ఏంటి అనేది గమనించకపోవడమే వాళ్ళని నాశనానికి తీసుకెళ్ళి ఎక్కడ తీసుకు నడిపించింది, బబులోను చెరకి. ఐగుప్తులు కూడా ఇదే జరిగింది. అంటే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ఏమి హెచ్చరిస్తుందంటే, ఈ రెండో సందర్భాన్ని మనం చూసినప్పుడు ఈ యొక్క ఎజ్రా నెహెమ్యా కాలంలో కూడా జరిగినటువంటి పొరపాటు ఏంటంటే వివాహాలు, విగ్రహారాధన, ఇవన్నీ కూడా దేవుణ్ణి విడిచి వాళ్ళు చేశారు. అలా చేయబట్టే దేవుడు ఏమంటున్నాడంటే, మిమ్ముని మీరేం చేయండి, పవిత్రపరచుకోండి, మీరు చేసిన కార్యాలను విడిచిపెట్టండి. మీరు ఎప్పుడైతే అవన్నీ కూడా విడిచిపెట్టి నా దగ్గరకు వస్తారో అప్పుడు పస్కల మీకేంటి, భుజి, మీరు భోజనం చేస్తారు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు చూడండి, ఆయన ఏమన్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, ఏమండి అన్నాడు కూడా. అంతే, పస్కా పశువుని ఒకవేళ పస్కా పండుగలో ఆ భోజనములో భుజించాలంటే వీళ్ళు ఏం చేసి ఉండాలి, పరిశుద్ధపరచుకొని ఉండాలి. పరిశుద్ధపరచుకోకుండా ఉంటే ఖచ్చితంగా నిజంగా రిజల్ట్ పాత నిబంధన ఎలా ఉండేదంటే స్పాట్ లో చాలా కష్టం ఉండేదండి. ఈనాడు కొత్త నిబంధనలు ఏమీ లేదని కాదు కానివ్వండి, తీర్పు దినం మన దేవుడు ఏం చేస్తాడు, పెట్టాడు. అయితే మూడవదిగా మనం చూసినప్పుడు మరి దేవుని పని చేయడానికి పరలోకం నుంచి భూమి మీదకి పంపబడినటువంటి క్రీస్తు ప్రభువారు. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు పని అంతా కూడా భారం వేసుకొని వచ్చాడు. ఎక్కడి నుంచి భారం, ఎక్కడి నుంచి వచ్చాడు, భారాన్ని తీసుకొచ్చాడంటే పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు పాపాలు మొత్తం కూడా ఏం చేస్తాడు, మోసుకోవటానికి ముందుకు వెళ్ళిపోయాడు. అందుకే ఆయన మత్తయి సువార్తలో పిలుస్తూ ఉంటాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్నటువంటి సమస్త జనులారా మీరేం చేయండి, నా యొద్దకు రండి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఆయన అప్పగించినటువంటి పని ఎలా నెరవేర్చారండి. చివరి క్షణాలలో కూడా చూడండి, యేసుక్రీస్తు వారు చాలా మంది ఏడుస్తూ ఉంటారు ఆయన సిలువేసినప్పుడు. ఆయన ఏమన్నాడు, నా కోసం ఏడవండి అన్నాడా, ఏమండి నా కోసం ఏడవండి అన్నాడా, అనలా. మరేమన్నాడు, నా కోసం మీరు ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. నాకు ఒక పని అప్పగించాడు దేవుడు, నేను నమ్మకంగా నాకు ఇచ్చినటువంటి పనిలో ఆ పనిని సంపూర్తి చేసి నేను ఏం చేస్తున్నాను, ముందుకెళ్తున్నాను. యేసుక్రీస్తు చివరి క్షణంలో ప్రాణం విడిచేటప్పుడు కూడా ఏం చెప్తాడండి, తండ్రి నీ పని సంపూర్తిగా నెరవేర్చుతుంది తండ్రి. ఈరోజు కూడా అండి మనకిచ్చినటువంటి పనిని మనం ఏం చేయగలగాలి, ఖచ్చితంగా నెరవేర్చగలగాలి. చూసినప్పుడు ఇక్కడ మనము మూడో సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఒక మాట శిష్యుల దగ్గర చెప్తూ ఉంటాడు. మనకు అందరికి బాగా తెలిసినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినప్పుడు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను మీతో చెప్పుచున్నాను. ఏం నిలువ నేరవంట అంటే యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేయబోతున్నాడు అంటే సంఘాన్ని కట్టుదును. ఎవరి సంఘం, క్రీస్తు ప్రభువారి సంఘం. ఈ రోజు ఉన్నటువంటి అన్ని సంఘాలు కాదు, అన్ని ఏ పేరు ఇష్టం వచ్చినట్టున్నటువంటి సంఘాల గురించి ఆయన చెప్పాల. ఆయనంటూ ఒక సంఘాన్ని భూమి మీద ఏం చేయబోతున్నాడు, కట్టబోతున్నాడు. ఏం పెట్టి కట్టబోతున్నాడు అండి, ప్రాణము పెట్టి తన రక్తాన్ని కార్చి సంఘాన్ని కట్టబోతున్నాడు.
ఈ రక్తాన్ని కార్చి కట్టబోయే సంఘానికి మరి ఎంత నమ్మకంగా ఉంటే మరి యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి ఆ పని నెరవేర్చగలిగాడండి. అందుకే కదా ఆ పని నెరవేర్చే వారిలో కూడా అందరినీ ఎన్నుకోవాలి ఆయన. ఏం చేస్తాడు మరి ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చూసినప్పుడు, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున వాడికి ఏం చేయండి, బాప్తిస్మం ఇచ్చుచు. ఏం కావాలంటే ఇప్పుడు నమ్మకము కలిగినటువంటి శిష్యులు, నమ్మకం కలిగినటువంటి బిడ్డలు కావాలి దేవునికి, అందరు కాదు. మీరు చూడండి, కొంత వరి పంట ఉంటుందండి, వరి పంట తెచ్చి మొత్తం కోసి కుప్పేసిన తర్వాత వాళ్ళు కుప్పేసిన తర్వాత ఆ ఒడ్లు ఉంటాయి కదండి, ఆ ఒడ్లన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. దాన్ని డివైడ్ చేయకముందు చాలా ఒడ్లు కనపడతాయి, కానీ దాంట్లో తాలు గింజలు అంటే ఈ వేస్ట్ గా ఉండేది అంతని ఎవరికి తెలుస్తుందండి? దూరం నుంచి చూసే వాళ్ళందరికీ ఏం తెలుస్తుంది? ఈసారి పంట బాగా వచ్చిందండి, పలానా వాళ్ళది మంచి పంట వచ్చిందండి అంటారు. దాన్ని ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఫిల్టర్ చేస్తే తక్కువే వస్తుందని ఎవరికి తెలుసు అండి? రైతుకు తెలుస్తుంటది. అయితే ఇక్కడ కూడా మనం చూసినప్పుడు, ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలను బట్టి మనం చూసినప్పుడు, పిలువబడినటువంటి వారు అనేకులు, కానీ ఏర్పరచబడినటువంటి వారు అనేకులు, అందులో పిలువబడినటువంటి వారు కొంతమంది. అయితే మనము మన సహోదరులు చదివినటువంటి లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు, ఒక కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఎలాంటి కుటుంబం అండి? మీకు అందరికి చాలా సార్లు కూడా బైబిల్ తరగతిలో మనం నేర్చుకుని ఉంటాం. ఎలిజబెత్ జకరియా కుటుంబం ఎంత నమ్మకంగా ఉన్నారు చూడండి దేవునికి. వాళ్ళ నమ్మకత్వాన్ని మనం చూసినప్పుడు దాదాపు వృద్ధాప్యంలో నమ్మకత్వంగా ఉన్నారంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఒకసారి వృద్ధాప్యం వచ్చిన తర్వాత, ఒక 50-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత స్థిరమైనటువంటి మనస్సు ఉండదు, స్థిరమైనటువంటి మాటలు ఉండవు, స్థిరమైనటువంటి స్వభావం కూడా ఒక్కొక్కసారి నిలబడదు. ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఆర్గన్స్ ప్రభావం వల్ల మొత్తం కూడా వెనక్కి ముందుకి వెనక్కి మాట్లాడుతూ మర్చిపోతూ ఉంటారు. ఏమండి? అలాంటి వృద్ధాప్యంలో నిలబడినటువంటి ఒక కుటుంబం ఉంది. ఎవరు వాళ్ళు? ఎలిజబెత్ జకరియా. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి యొక్క తల్లిదండ్రులు. మరి వీళ్ళు మనం చూసినప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడు ఈయన ఎవరు? జకరియా ఎవరండి? ఏం పని చేస్తున్నాడు? ఏదో కూలి పని చేసుకోవాలనండి ఆయన, ఏదో ఉద్యోగం చేయాల. మరి ఏం పని ఎవరు పని చేస్తున్నాడు? దేవుని పని. ఎంత నమ్మకంగా ఉంటే ఆ పని ఇస్తారండి ఆయనకు వృద్ధాప్యంలో? ఏమండి? ఎంత నమ్మకంగా ఉంటే ఇస్తారు చెప్పండి? అవునా కదా? ఇక్కడ మనం చూసినప్పుడు 6వ వచనం, వీరిద్దరు అంటే ఎవరు? ఎలిజబెత్ కావచ్చండి, జకరియా గారు కావచ్చు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి ఎలా ఉన్నాడంట? నీతిమంతులై ఉండిరి. నిరపరాధులుగా ఉన్నారు, నిందారహితులుగా ఉన్నారు. మనం ఈ పదాన్ని మనం ఎక్కడ చూసాం? ప్రారంభంలో నోహు దగ్గర, ఆదికాండం 7వ అధ్యాయంలో చూసాం. నోహు కూడా ఇలాగే ఉన్నాడు. ఎలా ఉన్నాడటండి? దేవునికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి నోహుకు దేవుడు ఏం చేశాడు? పని అప్పగించాడు. ఒక ఎజ్రా నెహెమ్యా నమ్మకంగా ఉన్నారు కాబట్టి ఆ బబులోను చెరలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి దేవాలయం పునర్నిర్మాణంలో ముందు నిలబెట్టాడు దేవుడు. అయితే ఈరోజు మనం చూసినప్పుడు కొరత నిబంధనలు ఉన్నటువంటి ఎలిజబెత్ జకరియా, వీళ్ళందరినీ కూడా నడిపించుటకు ఎవరికి దేవుడు ఆ పని అప్పగించాడు? ఎవరికి అప్పగించాడు? ఎలిజబెత్ జకరియా గారికి పని అప్పగించాడండి. ఏం పని అప్పగించాడంటే, ఈ ఇజ్రాయెల్ అందరిని కూడా దేవుని వైపు నడిపించేది. ఎంత గొప్ప పని అండి! ఈరోజు చూడండి, కుటుంబంలో తల్లిదండ్రులు సేవలో ఎదుగుతూ ఉంటే బిడ్డలు ఏమంటారంటే, బలి చేశారులే అంటారు, వెనక నవ్వుతారు. ఏం చేస్తారు? ప్రోత్సహించే బిడ్డలు ఉన్నారంటే తక్కువ, మరి చేసావులే, ఇంతవరకు అయిపోయింది కానివ్వండి అంటారు. కానీ ఈ
బాప్తిస్మిచ్చి యోహాను వీళ్ళ ద్వారాగా పుట్టబోతున్నాడు. బలవంతుడైనటువంటి బాప్తిస్మిచ్చి యోహాను అనేక మందిని దేవుని వైపు నడిపించట్లో ఒక ప్రధానమైనటువంటి పాత్ర వహించబోతున్నాడని దేవుడు చెప్పాడు వీళ్ళకి. కానీ అప్పుడుకి వీళ్ళు యాజక ధర్మం నిర్వహిస్తున్నప్పుడు వీళ్ళకి ఎవరు లేరంటే బిడ్డలు లేరండి, సంతానం లేదు. అలాంటి సంతానం లేనటువంటి స్థితిలో కూడా ఎలా ఉన్నారంటే వీళ్ళు 7వ వచనం, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. అది 14వ వచనం, అతడు ప్రభు దృష్టికి ఎలా ఉంటాడండి, గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇజ్రాయేలులో అనేకులను ప్రభైన వారి దేవుని వైపు త్రిప్పును. వీళ్ళకి పుట్టబోయే బిడ్డ గురించి చెప్తున్నారు. ఎవరిని బట్టి పేరు వచ్చింది? ఇంత నమ్మకత్వాన్ని వహించబోతున్నాడు బిడ్డని. బిడ్డ పుట్టక ముందు బిడ్డ గురించి ఎవరైతే చెప్పగలరండి? ఎలాంటి వారైతే దేవునికి నమ్మకం కలిగినటువంటి తల్లిదండ్రులు అయితే వాళ్ళకి మంచి బిడ్డ రాబోతున్నాడు అని చెప్పొచ్చు. ఈ రోజు చూడండి, దేవుని సేవలో ముందుకు నమ్మకంగా వెళ్తున్నటువంటి బిడల మాట వినరు. దేవుని ఏం చేస్తారు? వాళ్ళ ఇష్ట ప్రకారమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ బాప్తిస్మిచ్చి యోహాను పుట్టిన తర్వాత ఆయన నిర్ణయం ఎలా ఉందండి? నా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో కూడా దేవునికి నమ్మకంగా పనిచేస్తారండి. అర్థమవుతుందండి? మీరు ఒక హన్నా విషయంలో కూడా చూసుకోండి. హన్నా విషయంలో కూడా మనం చూసినప్పుడు సమూయేలు పుట్టిన తర్వాత సమూయేలు ఎవరిని చూసి అంత గొప్పగా ఎదగలిగాడు? సమూయేలుకి దేవుడు అంత గొప్ప పని ఇచ్చాడంటే ఎవరిని బట్టండి? తన తల్లి అన్నాను బట్టి. ఆమె విడిచినటువంటి కన్నీళ్లు దేవుని దగ్గర నిలబడ్డాయి. ఆ కన్నీళ్లు సమూయేలును గొప్పగా ఎదిగింపజేసిందండి. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆ సమయాన్ని మనకిచ్చాడు. దేవుని పని జరిగించట్లో ఆ గొప్ప నమ్మకమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారిగా దేవుడు మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. కానీ మనం ఏం చేయాలి? మనకిచ్చినటువంటి ఆ సామర్థ్యాన్ని మనం చాలా ఉపయోగించగలగాలండి. అలా ఉపయోగించి మనం ఒకవేళ దేవుని వైపు మనం అడుగులేస్తే దేవుడు మనకేం చేస్తాడు? చక్కగా సహాయం చేస్తాడండి. ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని పని చేయట్లో మనం ఎలాంటి పాత్ర వహించాలి, ఎలా ఉండాలి, ఎలాంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు అనేది మనం నేర్చుకున్నాం. మొదటగా నోవాహును చూసాం, రెండోది ఎజ్రా గారిని చూసాం, మూడోదిగా యేసుక్రీస్తు వారిని చూసాం. ఆ యేసుక్రీస్తు వారు జీవించినటువంటి దినాలలో ముందు వచ్చినటువంటి ఎలిజబెత్ జకరియా కుటుంబాన్ని చూస్తాం. ఈ రోజు మన కుటుంబాన్ని పక్కన పెట్టుకుని మనం కానీ నిర్ధారణ చేస్తానండి చూస్తే ఖచ్చితంగా మనం కూడా వాళ్ళని చూసినప్పుడు కొంచెం మన మనసు మారే అవకాశాలు ఉన్నాయా లేవా? ఉన్నాయండి. అందుకే యెషయా గ్రంథంలో చెప్పాడు, మీ తలంపులు నా తలంపులు వంటివి కావు. మీ తలంపులకి నా తలంపులకి ఎంత వ్యత్యాసం ఉందట? ఆకాశానికి భూమికి ఎంత ఎత్తుగా ఉన్నాయో అంత ఉన్నాయి. అయినా కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన పని నిమిత్తం మనల్ని ముందుకు కొనసాగిస్తున్నాడు అండి. ఈ ఉదయకాల సమయంలో మనము మన కుటుంబాలు దీవింపబడుతూ దేవుని పనిలో మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయం